ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒకే ఓటుతో కూడా నేతల తలరాతలు మారిపోతుంటాయి. అప్పుడు ఆ ఒక్క ఓటు విలువేంటో తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటు కీలకమని భావిస్తోంది కాంగ్రెస్. అందుకే తెలంగాణలో జరుగుతున్న సర్ ప్రక్రియపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా సర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల తొలగింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా అర్హులైన పేద సామాన్య వర్గాల ఓట్లు తొలగిపోకుండా కాపాడేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఓట్లు తొలగిపోకుండా ఉండేందుకు ఈ కమిటీ పర్యవేక్షించబోతోంది. ఎలక్షన్ కమిషన్ సమన్వయానికి పులిపాటి రాజేష్ కుమార్, పరిపాలనా సమన్వయానికి గంప వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జీలు నియమించారు. బూత్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు ఎస్ఐఆర్ పర్యవేక్షణ చేయబోతోంది కమిటీ. సర్ ప్రక్రియలో ఎటువంటి ఏ సమస్యలైనా సరే ఈసీ దృష్టికి తీసుకెళ్లబోతోంది కమిటీ. కాంగ్రెస్ నేతలతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సర్ విషయంలో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. కొందరు నేతలు అలసత్వం వహిస్తున్నారని, అయితే అదే జరిగితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు సీఎం. సర్ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలో ఏ పదవిలో ఉన్నా ఎస్ఐఆర్ విషయంలో గ్రౌండ్ లెవెల్కు వెళ్లి పనిచేయాల్సిందని తెలిపారు సీఎం. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలని, పనిచేయకపోతే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా మారుస్తామని ఇటీవలే సీఎం హెచ్చరించారు. ఇక మొన్నటి వరకు ఇతర రాష్ట్రాల్లో జరిగిన సర్ ప్రక్రియలో లక్షల్లో ఓట్లను తీసేశారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఇది పెద్ద దెబ్బగా మారింది. బెంగాల్, బీహార్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతుండటంతో రేవంత్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సర్ను దగ్గరుండి పర్యవేక్షించాలని, ఒక్క ఓటును కూడా అక్రమంగా తొలగించే వీలు లేకుండా చూడాలని నేతలకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.